తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు వ్యవసాయాన్ని కానీ రైతులను కానీ ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు రైతుల కోసం వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ 8 లక్షల డ్రోన్లు 6 లక్షల రూపాయల సబ్సిడీ తోటి మండలానికి 2 డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది. తైవాన్ స్ప్రేయర్లు పవర్ పంపులు మనకి సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా గొర్రెతట్లు ఇవన్నీ సబ్సిడీ మీద ఇచ్చారు. 2019 ముందు మన ప్రభుత్వంలో నియోజకవర్గానికి 100 ట్రాక్టర్లు 1,50,000 రూపాయల సబ్సిడీతో ఆ రోజు రైతుల ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కకు పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ యువగళ సారథిగా లోకేష్ బాబు గారు యువగళంలో పాదయాత్ర చేస్తూ మార్కాపురం గారుగా వచ్చారు. నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో కూడా తిరిగారు, తడుస్తూ తిరిగారు, ప్రతి ప్రాంతాన్ని చూశారు, ఈ ప్రాంత కష్టాలు చూశారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాను కూడా చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు చూశారు, ఈ ప్రాంతాల్లో కొంచెం ఆయన పోటీ చేశాడు గిద్దలూరు నుంచి వచ్చి. ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు వచ్చాడు, ఆ రోజున ముఖ్యమంత్రితో పక్కన పోయి నీళ్లు లేకుండా ఏమీ లేకుండా పోయి జాతికి అంకితం అని చెప్పి బోర్డు వేసుకున్నారు. ఎలక్షన్ ముందు స్టంట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు 400 కోట్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వెలుగుండ పూర్తి చేస్తారని నీ పక్కన చప్పట్లు కొట్టి ఫ్లెక్సీలో ఉన్న నీ నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలు ఎంత మోసం చేశారో ఒకసారి గుర్తుంచుకోవాలి. సిగ్గు లేకుండా మోసం గ్యారెంటీ సభలు పెడుతున్నారు. ఎవరు మోసం చేశారు? ఈ ప్రజలను మోసం చేసేది మీరు కదా. ఇక్కడ జనాల కోసం అందరూ నిరాహార దీక్షలు చేస్తుంటే నారాయణ రెడ్డితో పాటు వేదిక మీద ఉన్నందరూ సంఘీభావం చేశారు. వీళ్ళని మోసం చేసేది మీరు కాదు.